గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఈ కార్యక్రమం ఏంటో అసలు ఈ సినిమా ఏంటో కూడా నాకు తెలియదు. శ్రీకాంత్ గారికి ఫోన్ చేశాను. ఎక్కడ అంటే ఇది ఫంక్షన్కి వెళ్తున్నానంటే నేను వస్తున్నాను అని చెప్పి తనతో పాటు వచ్చాను. అయితే వచ్చిన తర్వాత తెలిసింది ఇది నా ప్రియమిత్రుడు చంద్రమహేష్ గారి సినిమా పిఠాపురంలో అలా మొదలైంది అనేటువంటి సినిమా టైటిల్. ఆ సాంగ్ చూసాను, చాలా బాగుంది. చాలా బీట్ ఉంది ఆ సాంగ్లో కూడా. ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక వెర్సటైల్ యాక్టర్, మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతమైన కాంబినేషన్తో ఈ సినిమా రావడం డెఫినెట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఐ హ్యావ్ ఏ వండర్ఫుల్ రిలేషన్. మా శ్రీలేఖ 11 ఏళ్ల వయసులో మా గురువు గారు దాసరి నారాయణరావు గారు తనని సంగీత దర్శకురాలుగా పరిచయం చేసిన రోజు నుండి తను నాకు తెలుసు. అలాగే తను హీరోగా మా శ్రీకాంత్, ఆయన తొలి సినిమా నుండి ఒక జర్నలిస్ట్గా మా ఇద్దరికి ఒక అద్భుతమైన అనుబంధం. ఒక హీరోగా, ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా వారితో మసిలేటువంటి అవకాశం. ఇక మా బావగారు శివాజీ రాజా గారు, ఆయన కళ్ళు సినిమా నుంచి ఈ కళ్ళతో ఆయన చూస్తున్నాను. ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి స్నేహశీలి. ఇక మా పృథ్వీ గారు, పృథ్వీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆ పెళ్లి సినిమా దగ్గర నుంచి కూడాను తెలుగు ప్రేక్షకులతో ఒక డిఫరెంట్ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే ద కాల్ విల్ ఇమీడియట్లీ గో టు పృథ్వీ. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేస్తూ మా చంద్రమహేష్ సినిమా, చంద్రమహేష్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎందుకంటే మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ జర్నలిస్ట్, డైరెక్టర్, అండ్ అట్ ద సేమ్ టైం అద్భుతమైన సినిమాలు తీశారు. తను 9 సినిమాలు తీశారు, ఇది 10వ సినిమా. ఇన్ని సినిమాల్లో కూడాను ఎక్కడ కూడాను తను దర్శకుడిగా సినిమాలు కొన్ని ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ దర్శకుడిగా తను ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. హిజ్ కమిట్మెంట్ టు ద వర్క్ అండ్ హిజ్ కమిట్మెంట్ టు ద సినిమా ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్ది. అలాంటి ఒక దర్శకుడు తీసినటువంటి ఈ సినిమా, ఇలాంటి సినిమాలు తీసినటువంటి నిర్మాతలకు ముఖ్యంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కొత్త సినిమాలు సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే ఆ 200 సినిమాల్లో కొత్తగా వస్తున్నటువంటి ఔత్సాహ నిర్మాతలు తీస్తున్నటువంటి సినిమాలు మాత్రమే ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇస్తున్నాయి. స్టార్స్ 10-15 సినిమాలు వస్తాయి. ఆ 15 సినిమాలు ఇండస్ట్రీకి గ్లామర్ని తీసుకొస్తే ఇండస్ట్రీకి నిజమైనటువంటి ఫీడింగ్ ఇస్తున్నటువంటిది ఇలాంటి కొత్త నిర్మాతలు వచ్చి వీళ్ళకి లాభాలు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే దీనివల్ల వచ్చేటువంటి లాభాలతోటి కాకుండా మరొక సినిమా తీయటానికి అవసరమైనటువంటి నైతిక బలాన్ని, ఆర్థిక బలాన్ని ఇస్తే చాలు, ఈ నుంచి కోట్లు సంపాదించాలనే ఉద్దేశం వెళ్ళకుండా అలాంటి విజయం ఈ సినిమాకి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అలాగే ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు రావాలి, అభినందించాలి, ఇలాంటి కార్యక్రమాలకు రావాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయటం అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి పని. సినిమా తీసినోడు మగాడు కాదు, సినిమా రిలీజ్ చేసినోడు మగాడు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాంత్ లాంటి హీరో సినిమాలకి అండంగా నిలబడి ప్రమోషన్స్కి రావటం, శ్రీకాంత్ గారు కానీ శివాజీరాజు గారు వీళ్ళందరూ, ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇప్పటి నుంచి పిఠాపురంలో